2:40. गाड़ी में चला रहा हूँ गले वाले अरे यार मैं डाल लेते हूँ చాలా చేపించుకో మళ్ళా ఇబ్బంది లేకుండా వంద కొట్టించిన అయితే ఓకేలా. పాణ్యం హైవే మీద అయితే వెళ్తున్నా అనమాట, ఎందుకంటే మా ఊరు అదే కాబట్టి. అరే మా అమ్మ ఆడి కారు పోతుందిరా, వారే వా. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది అస్సలు? ఒక్కసారి స్కై వైపు చూడండి, బాబా బాబా. ఇంకా నేను కెమెరా అప్డేట్ చేయాలి, సో చేద్దాం వెరీ సూన్. అస్సలు స్కై ఏమన్నా ఉందా, వ్యూ కనిపిస్తుంది, ఒక రేంజ్లో కనిపిస్తుంది అనమాట. బ్యూటిఫుల్ ఉంది. ఇన్స్టా 360 కోసం అయితే వెయిట్ చేస్తున్నా, సో వెరీ సూన్ పక్కా అయితే తెప్పిస్తా. మేబీ ఫిబ్రవరి అని ఫిక్స్ అయినా, జస్ట్ ఒక 2 months వెయిట్ చేస్తే వస్తుంది. సో చూద్దాం, లెట్స్ సీ. మీకు మంచి మంచి బ్యూటిఫుల్ క్లారిటీ విత్ వీడియోస్ అందించాలని ట్రై చేస్తా ఇన్స్టా 360తో. హైవేలో వెళ్తుంటే ఉంటుంది ఫీలింగు, ఒక రేంజ్ ఉంటుంది. నేనైతే ఏం సాంగ్ పెట్టుకుంటానంటే ప్రజెంట్ చేస్తా చూడండి ఇప్పుడైతే ఈ వీడియో కింద. హైవేలో వెళ్ళేటప్పుడు ఫీల్ ఉంటుంది ఈ సాంగ్ వింటే.
సారీ, మైక్ కనెక్ట్ చేయడం మర్చిపోయినా అసలు కెమెరాకి, అందుకే వాయిస్ అయితే వినిపించలేదు. సో చాలా ఫన్గా అయితే మాట్లాడుకుంటున్నాం. మా జావిదాడు ఎప్పుడు లేక లేక బుల్లెట్ తోలినట్టు ఫీల్ అవుతున్నాడు. సో నచ్చిందంట అని సమీర్ అయితే చెప్తుండ అనమాట. నేనుండి తీసుకోమన్న బుల్లెట్ని సాకుతాడేమో అని చెప్తున్నాడు సమీర్ అనమాట. నేనుండి బుల్లెట్ నచ్చిందంట, ఇది బాగా స్మూత్ ఉందంట అని చెప్పినాడంట. తీసుకురమ్మనా కొనుక్కోమను అని చెప్పిన. వానికి వినిపించడం లేదు గాల్లో. ఆస్తమేయాలా అంటున్నాడు సమీర్ గారు. బుల్లెట్ తీసుకోవాలంట నువ్వు అని జావేద్కి చెప్తే, క్లారిటీ ఏమొస్తుంది అబ్బా కెమెరా అంటే, కెమెరా పైన అది చిన్న ప్లాస్టిక్ కేస్ ఉంటుంది కదా, సో అదైతే కట్ చేసా అనమాట. సో అందుకే పిచ్చ క్లారిటీ వస్తుంది. నాకు తెలిసి ఇంతసేపు సౌండ్ అయితే వినిపించిండదు అనుకుంటున్నాను నేను, మేబీ ఎందుకంటే మైక్రోఫోన్ ఇప్పుడు కనెక్ట్ చేసిన అనమాట. సో అందుకోసం అయితే మళ్ళీ నేను వాయిస్ డబ్బింగ్ చెప్పాలి అనుకుంటా, మేబీ ఇంటికి వెళ్ళి చూసుకుంటా అనమాట. అంటే కెమెరాలో స్పీకర్కే కెమెరాలో మైక్రోఫోన్కే కనెక్ట్ చేసి పెట్టింటా. బట్ నేను సపరేట్ హెల్మెట్లో కూడా ఒక మైక్రోఫోన్ పెట్టుకున్నా, బట్ దాన్ని కూడా కనెక్ట్ చేసిన. కెమెరాలో సెట్టింగ్ చేయాలన్నమాట, మైక్రోఫోను, ఎక్స్టర్నల్ మైక్రోఫోను, ఇన్బిల్ట్ మైక్రోఫోన్ అని దేంట్లో రికార్డ్ కావాలని. బట్ ఇంటికాడ నేను వర్టికల్గా రికార్డ్ చేస్తా, హారిజాంటల్గా రికార్డ్ చేస్తా అనుకొని మైక్రోఫోన్ అయితే ఎక్స్టర్నల్ ఆఫ్ చేసి ఉంటాయి అనమాట. బట్ నేను ఇక్కడ చూసే అట్లా పెట్టి రికార్డ్ చేశాను అనమాట. సో ఇప్పుడు నుంచి అయితే మంచిగా వస్తుంది వాయిస్, మేబీ నేను అనుకుంటున్నా. ఓకే, దెన్ నెక్స్ట్ టర్నింగ్లో అయితే కనుక్కుంది. సో ఇప్పుడైతే డెస్టినేషన్ వచ్చేసి ఇంకా 20 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సిమెంట్ నగర్ రూటు తమరాజపల్లె రోడ్ అంట. సో కొంచెం ముందర బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడైతే టర్న్ కావాలా లెఫ్ట్ సైడ్కి. సో ఇండికేటర్ అయితే వేసిన, బ్యాక్ సైడ్ అయితే వెహికల్స్ అయితే వస్తలేవు. సో ఇడైతే మొత్తానికి టర్న్ అవుతా. అబ్బా 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 అబ్బా, ఇక్కడ నుంచి అయితే 21 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇంకా 7 కిలోమీటర్స్ దగ్గర ఇక్కడ టర్న్ తీసుకోవాలంట. ఇక్కడ వ్యూ బాగుంటుంది అబ్బా, మొత్తం గ్రీనరీ కాబట్టి చాలా బాగుంటుంది వ్యూ మాత్రం.
వావ్, తమరాజపల్లి ఏ మందు. సరే, బేతంచెర్ల రూట్కి పోలేదు అసలు మేము. ఇది జస్ట్ తమరాజపల్లి అంట. వామ్మో, ఇది కూడా కొండ ప్రాంతమే రోయ్. కొండ కొండ. ఈ టైంలో మాత్రం పక్క కెమెరా ఆన్లో ఉండాలా. హే ప్రభు, హే హరియాన్, ये क्या ఎత్త ऊपर का है రోడ్డు. వామ్మో, నేను కేరళ పోయినలో అదే రోడ్డు, అంటే అది వేరే రేంజ్ అనుకోండి. వామ్మో, ఇదేంది పోయినంత ఉంది. చిన్నగా ఎక్కేయాల దీన్ని, ఎక్కువ ఇబ్బంది పడకుండా. ఎందుకంటే హెచ్ఎఫ్డీలక్స్ మహారాజ్ మాస్ కింగ్ అనమాట. ఇట ఎంత దూరమైనా కొడుతుంది. చూడు, నేనైతే క్లచ్చే పట్టుకోలేదన్నమాట. సో 4th గేర్లో అయితే ఉంది, చిన్నగా పట్టుకునేది, జస్ట్ స్పీడ్ సింపుల్గా. సో ఎక్కేస్తుంది నిదానంగా. ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది ఇదే వ్యూతో. అసలు ఒక్క హ్యాండిల్తో కేర్ చేయొచ్చు. ఏందిరు మా వాళ్ళు వస్తలేరు, బండి ఆడని ఆపేసినాడా వీడు. నడిగడ్డ లవర్. థర్డ్ గేర్లో వేసి ఎక్కిస్తే పెట్రోల్ గుంజేస్తాడు అనమాట. నాది 4th గేర్లో అనుకో, పికప్ అదే పట్టుకొని సింపుల్గా ఎక్కిస్తాడు అనమాట. అదే అనమాట మా బండి టాలెంట్ కథ. మా బండి టాలెంటే వేరే ఉంటుంది. అయిపోయిందా కొండలు? అమ్మయ్యా, ఇంకా కొండలు గిండలు అన్నీ అయిపోయినాయి కూడా. సేఫ్ టు రైడ్. ఎదురు మన వాళ్ళు ఏడోసారు. పైన బుగ్గానిపల్లి. ఏడొస్తారు అయినా వాళ్ళు. మెల్లగా వస్తున్నారు వాళ్ళు. అబ్బా, సమీర్ గారు తీసుకున్నారు నా బండి. ఏమిరా ఇంత లేటు? వాడు బెస్టీ లవర్, వాడు నడిగడ్డ లవర్. నా వెనకన కూర్చున్నాడు ఆఫీజియా లవర్. నేను బైక్ లవర్. ఆన్ చేసినా, మొత్తం రికార్డ్ చేసినా. బ్రో ఎక్కడ పోతున్నారు బ్రో? నా సబ్స్క్రైబర్సా మీరు?
ఇంకా జస్ట్ వచ్చేసి 15 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో కొట్టేద్దాము. అప్పుడే కొండ వ్యూ అయితే స్టార్ట్ అయిందనమాట. ఎయిటీ స్పీడ్లో అయితే సాగకూడుతున్న బండిని. నా బండి అయితే అంటే నా బండి అనే కాదు, నేను తోలితేగిన మినిమం 2 years ఒక్కసారి బోర్డు చేపియాల పక్క, అది మాత్రం పక్క. ఈ బండికైతే అదే సిచ్యువేషన్. ఎందుకంటే ఇయర్కి ఒకసారి వేరే స్టేట్కి వెళ్ళొస్తా అనమాట ఈ బైక్ మీద. సో లాస్ట్ ఇయర్ హైదరాబాద్కి అయితే, లాస్ట్ ఇయర్ కాదు లాస్ట్ బోర్డుకి హైదరాబాద్కి అయితే వెళ్ళొచ్చా అనమాట. వచ్చాక బోర్డు చేయించా. సో ఇప్పుడు కేరళ వెళ్ళే ముందు అయితే, సో రీసెంట్గా అయితే కేరళ వెళ్ళే ముందు అయితే చేయించా అనమాట బోర్డు ఒకసారి. సిమెంట్ నగర్ ఎంటర్ అయినాం అనమాట మొత్తానికి. సో ఇంకా మనకి 14 కిలోమీటర్స్ ఉందన్నమాట. వావ్, రోడ్డు మీద కట్టేసినారు కదా విలేజ్. మా పిచ్చోడు ఏం ఊరుకున్నాడేమో, బాయ్ తాత అంటున్నాడు ముసలోడు పోతుంటే. వీడియో వాళ్ళు రోడ్డు మీద ఆటో పెట్టి మరి పిలుస్తున్నాడు. అంతా వెరైటీ ఉన్నారు కదరా ఈ ఊర్లో. ఈ ఊర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఊర్లోనే అని కాదు, జస్ట్ పల్లెటూరులో. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా వచ్చేసారనమాట. సో అందుకే కేరింగ్తో డ్రైవ్ చేయాలన్నమాట, లేకపోతే కష్టం. అమ్మో, సిమెంట్ ఫ్యాక్టరీ ఇదేనేమరా, దుమ్ము అట్ట లేపుతున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ ఇది. అందుకే దుమ్ము లేపుతున్నారు దాన్ని. సో మేము అక్కడికి వెళ్ళి దిగిన పిక్స్ అండ్ ఫొటోస్ వీడియోస్ చూడాలి. అండ్ బైక్ వీడియోస్, బైక్ పిక్స్ అవే ఉంటాయి అన్నమాట. ఇంకా నన్ను కూడా ఫాలో కావాలి అనుకుంటే ఫోటో ఎడిటింగ్ ఫర్ పెయిడ్ సర్వీస్ మీకు ఐడియాలు అయితే కింద మెన్షన్ చేస్తాను అనమాట డిస్క్రిప్షన్లో. సో అక్కడికి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, నచ్చితే ఫాలో అవ్వండి. కొంచెం బూస్టప్గా ఉంటుంది కదా, నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేది, చేయాలి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ కోసం అని. ఇంకా మంచి మంచి కొత్త ప్లేసెస్ అయితే చూపిస్తాను అనమాట. అసలు ఇది బిల్ల స్వర్గం కేవ్స్ నాకు ఎట్లా తెలిసిందంటే, మన నంద్యాల స్మార్ట్ సిటీ అన్న అయితే పెట్టిండే అనమాట ఇన్స్టాగ్రామ్లో రీలు. సో అన్ననే కాదు చాలా మంది వెళ్తుండే అనమాట. పెడుతుంటే ఏముంది లేబ్బా అని అనుకుంటుండే. సో కొన్నాళ్ళ తర్వాత వైరల్ అవుతుంది అది వీడియో.
సో వైరల్ అవుతుందని దీన్ని ఏందో సంగతి ఉంది చూద్దాము అని నేను కూడా స్టార్టప్ అయిపోయినా ఈరోజు. సో చూద్దాం ఏముంది ఏంది కథ అని. అందుకని ఇప్పుడు వెళ్ళామన్నమాట, ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. అందుకే చూద్దాం ఏముందో. మొత్తం ఈ వీడియో అయితే క్యాప్చర్ చేసి మీకోసం అప్లోడ్ చేశాను అనమాట. మీకోసమే అయితే పోతున్నా అనమాట. ఆ వ్యూ నేను కూడా చూద్దాము అనే ఉద్దేశంతో అయితే పోతున్నా. చెప్పురా. ఇంకా 5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఎక్కడ టర్న్, ఎక్కడ టర్న్? చిన్నగరా మనకే గుర్తుతాడు కదరా. అరే ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వేసిండ్రా మాము. అందరూ అయితే వెరైటీగా చూస్తుండ్రు మనల్ని. ఏ రైడర్ రైడర్ రైడర్, ఆహా ఆహా, ఏహే మాము. బొమ్మలి 4 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్. బేతంచెర్ల 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 ఆఫీస్ ఆఫీస్ ఎక్కడున్నా రావాలా. ఒలే 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 ఏందయ్యా ఇది? వెయ్యి మా అమ్మాయి
ఏందయ్యా కాక ఏంది మామ మస్తుంది ఇది రోడ్డు వామ్మో ఇదేం స్పీడ్ బ్రేకర్ అది ఇంత పెద్దగా ఉంది. మ్యాప్ తీసుకొని పోతున్నావు రాంగ్ చేయాలి. నా జీవితంలో ఇంతవరకు రాంగ్ చూపిలే మ్యాప్. నా జీవితంలో ఇంతవరకు మ్యాప్ రాంగ్ చూపిలే. మొన్న పోయినా మరి అప్పుడు మార్గపురం నుంచి సందులో పోయినావు. కానీ కొట్టాడు ఊరికి అట్ట చూపించాడు అంతే. वो పెద్ద బిల్ల స్వర్గం కేవ్స్ ఇక్కడనేనా గుహలు? బిల్ల స్వర్గం గుహలు, బిల్ల స్వర్గం గుహలు ఇక్కడనేనా తెల్దా? సర్లే సర్లే. తమ్ముడు కేవ్స్ ఇక్కడనేనా? గృహలు తెలీదా? గృహలు కొండలు కొండలు బిల్ల స్వర్గం కేవ్స్ అని ఈ సైడే కదా? నాకు తెలిసి దీని గురించి ఎవరికి తెలియదు అనుకుంటా. సో అందుకే ఎవడు పెద్దగా పట్టించుకోవడం లేదనమాట. ఇది బట్ బండి అయితే ఫుల్ కండిషన్లో ఉండాలి. ఇట్లాంటి టైంలో మస్తు అడ్వెంచర్ అబ్బా. కొండల మధ్యన కొండని కోసేసినారు కదరా, కొండనే కోసేసినారు వీళ్ళు. బా గ్రేట్ అబ్బా. తారా మీ నాయన ఉండే డబ్బులు కొరక అడగకూడదు మళ్ళీ మీ నాయన్ని 10 లక్షలు 20 లక్షలు బొచ్చు. ఇంకా అన్నీ ఉంటాయి కానీ ఒక్కటి కూడా తెచ్చేట్లే. ఇద్దరు నేను ఏంటికి డిస్టర్బ్ చేస్తున్నావు? లేదు హలో హలో వా ఏందిరా ఇది అడ్వెంచర్ మాము. బండి మొడ్డల పాలే ఈసారి. बोल रहा है 100 डिस्टर्ब पड़ रहा है 100
मेरा फोटो हेलो अच्छा जी बताओ बो 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 हेलो यार इसको कहीं दिक्कत पड़ रहा है तो यार इसको कहीं दिक्कत पड़ रहा है हाँ मैं तक कहाँ से आया तो से आपको सिला ఏంది మామ ఇంత తీసుకుంది चीले आले तो बढ़िया चीले आले तो बढ़िया వామ్మో हेलो ఆ? ఈ రూటే కదా యా రూట్ అన్నా కానీ యాడికన్నా పోనీ ఇంకా ఫోటోలు దిగడానికి మస్తు ఉంది ప్లేసు హలో నేనైతే లడక్ వచ్చినా అనుకుంటున్నా बोलना हाँ లడక్ వచ్చిన ఫీలింగ్ ఉంది ఈ రోడ్ వేసారా हेलो 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 అదే నీళ్ళు కూడా దొరకవేమో ఇక్కడ असल दरवाजा हेलो 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 सुनना आ रहा है हेलो మమ్మీ బేతం దగ్గరకు వచ్చిన బేతజ్జల్లా కాదు ఇది ఎక్కడ పోతుందో అర్థం కాలే ముందు పొలం ఉంది బ్రో ఇక్కడ హలో ఎదురా మనోళ్ళు హలో ఏ టవర్ లేదు మామూలు టవర్ లేదు హలో ఉంది బ్రో ఉంది बोल बोलो टावर दे दो जरूरत नहीं ये टावर जरूरत नहीं कोई जंगल गाड़ी वाला బ్యా ఏంది మామూ ఇది ఏంది బ్రో యాడికి వచ్చినాం బ్రో ఊరికి వచ్చినాం మేము యాద ఊరిది బట్టలు చూడు బోల్ ఏంది రోడ్ ఇది గౌనేనాది బండి ముడ్డల ఫాలో ఉంటుంది నిన్న సర్వీసింగ్ చేయించి ఇంకా 1 కిలోమీటర్లు ఉంది ఒకటే రెండాడుంది రతే 1.2 థూ పప్పులు కూడా వెళ్ళయింది కాళ్ళకి నల్ల పాయింట్ వేసుకొచ్చుకునే ఏం కాదులే స్టైల్ స్టైల్ పడుతుంది मॉडल मॉडल हेलो सेवाती है का गंडात मग स्ट्राइट रहता है भैया माटी माटी हो गए कपड़े पूरे इधर ना थैंक्स మంచి మొగడు దొరుకుతాలేవా నీకు అయిపోయి ముసలిది అది ఏం కాదు నో ప్రాబ్లం వామ్మో ఇంత దూరంలో ఒక విలేజ్ ఉంది చూడు మాము ఆన్ చేసిన కెమెరా ఆ? हेलो हेलो
ఓ మీందుకు వచ్చేటట్టుంది అది. మామూలు లొకేషన్ ఏముందిరా, ఇప్పుడు పోయేటప్పుడు ఉంటుంది సుక్కలు. అరే బిల్లలాపురం కట్టరా ఇది, సేమ్ బిల్లలాపురం కట్టనే. రాడా అదేనా, ఏ పిల్ల हेलो किसने आना అందరిని అడుక్కుంటూ పోతున్నాం. పెద్ద కుండల కాడికి ఎట్ట పోవాలా, ముందర పోయి తిరగాలనా, అదేనా? ఏంది మామ ఇది పప్పుల పొడి. सुना था है ये भी मैंने अगला दूसरा का पढ़ा लो వచ్చేసాను బుల్లోడా.
ముందనే కదమ్మా? కొండమామ కాడికి రావాలంటే ఎంత కష్టపడాల. ఆల్రెడీ మనుషులు ఉన్నారు కదరా. हे प्रभु అబ్బా 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 మొత్తానికైతే బిలాసుర్గం కేవ్స్ రీచ్ అయినాం అనమాట. అంత కష్టం వల్ల ఈ వ్యూ చూడగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో అస్సలు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేయాలే కానీ పిక్చర్లు ఏమన్నా ఉంది. అసలు వ్యూ చూస్తేనే ఫ్లాటంగా ఆ రేంజ్లో ఉంది. ఇంకా ఇప్పుడు డెవలప్ అవుతుంది అనమాట. సైడ్కు స్టోన్స్ పడకుండా కడుతున్నారు చూడండి గోడలు ఆ పెద్ద. సో ఇంత దూరం ఎట్లా తీసుకొచ్చిండ్రో సిమెంటు అసలు చాలా రిస్క్ ఉంది. బైక్స్ అంతా పప్పులు పొడే బండ్లల్లా, ఎంత మెటల్ రోడ్ అనమాట అంతా. సో బ్లాక్ పాయింట్ వేసుకొచ్చిన దరిద్రానికి అబ్బాబ్బాబ్బా తెల్లగా అయింది వైట్ పాయింట్ లాగా. సో బైక్స్ని అయితే అలో చేయలేదు. సో వీళ్ళైతే వర్క్ కంప్లీట్ చేశాక అలో చేశారనమాట. మధ్యాహ్నం 12-1 ఆ టైం అవుతుందన్నమాట. సో ఆ టైంలో అలో చేశారు. మా వాడు చేతిలో కెమెరా పెట్టుకొని ఫోన్తో ఫోటో దిగిరా అంటుండు. తై కెమెరా తెచ్చింది ఏంటికి రా ఇంకా అంటే అవురా మర్చిపోయినారా అంటున్నాడు. ఆనందం తట్టుకోలేకుంటున్నాడు మా వాడు. ఆనందం, ఆతృత అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి మనోళ్ళకి. సో ఇలాంటి మరెన్నెన్నో వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.